మీ యూట్యూబ్ ఛానల్కి మీరు అప్లోడ్ చేసిన వీడియోస్కి షార్ట్స్కి ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, ఏ టైంలో వాచ్ చేస్తున్నారు, ఎన్ని గంటలు చూసారు, ఏ టైంలో వాచ్ చేస్తున్నారు, అలాగే ఎంత డబ్బు మీరు అర్న్ చేశారు అనేది చూడాలి అంటే ఈ అప్లికేషన్ తప్పనిసరి. అదే మనం వైట్ స్టూడియో యాప్. ప్లే స్టోర్కి వెళ్ళండి, వైట్ స్టూడియో యాప్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి, ప్లే స్టోర్ వస్తుంది. తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మీరు ప్రొఫైల్ ఓపెన్ అయింది అనమాట. మీ యూట్యూబ్కి సంబంధించిన ప్రొఫైల్ ఓపెన్ అయిన తర్వాత మీ ఛానల్ నేమ్, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంత వాచ్ అవర్స్ ఉన్నాయి, ఎంతమంది సబ్స్క్రైబ్ అయ్యారు, ఎంత రెవెన్యూ వచ్చింది అనేది అయితే మీకు క్లియర్గా ఇక్కడ మాత్రం చూసుకోవచ్చు అనమాట. చూడండి, నేను కిందికి స్క్రోల్ డౌన్ చూస్తుంటే ఈ లేటెస్ట్గా అప్లోడ్ చేసిన వీడియో ఎంత, ఏంటి దాని వ్యూస్, దాని లైక్స్, ఎన్ని గంటలు చూసారు, ఎన్ని కామెంట్స్ వచ్చాయి అనేది మనకి ఇక్కడ ఇంటర్ఫేస్లో ఇలా కనిపిస్తుంది అన్నమాట. అండ్ అట్లనే నేను ఒక్కొక్కటి మీకు చూపిస్తే, నెక్స్ట్ కింద చూసినాం కదా డాష్ బోర్డ్, తర్వాత కాంటెంట్ చూస్తే మనకి ఇలా పైన ఏమేమి ఉన్నాయి, పైన షెడ్యూల్ చేసినవన్నీ ఇలా మనకి మొత్తం ఒక్కొక్కటి వీడియోస్ వారీగా, షార్ట్స్ వారీగా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. విజిబిలిటీ ఏముంది, స్కెడ్యూల్ ఏముంది, ఇవన్నీ కూడా మనము చూసుకోవడానికి ఉంటుంది అనమాట. ఆ పర్టికులర్ వీడియోకి సంబంధించిన ఎనలిటిక్స్ చూసుకోవాలంటే దాన్ని క్లిక్ చేస్తే కనుక మనకి మొత్తం ఓపెన్ అయ్యి, తర్వాత ఆప్షన్ వచ్చేసి ట్రెండ్స్. ఈ ట్రెండ్స్ కూడా ఇక్కడ చూడండి, అంటే ఎనలిటిక్స్ ఓపెన్ చేస్తే ట్రెండ్స్ అంటే లేటెస్ట్గా అసలు మన ఛానల్లో ఏం వెతుకుతున్నారు, దేనికోసం వెతుకుతున్నారు అనేది తెలుస్తుంది. తర్వాత ఈ 28 డేస్లో, ఈ 7 డేస్లో, 365 డేస్లో, 90 డేస్లో ఎంతమంది వాచ్ అవర్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఏ వీడియో ఎంత రేటింగ్లో నడుస్తుంది అనేది మనకి ఇక్కడ రియల్ టైంతో సహా కనిపిస్తుంది అనమాట. సో ఇలా ఒక్కొక్కటిగా మనము చూసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. మీ ఛానల్ యొక్క ప్రతిదీ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా ఇక్కడ మాత్రమే అవుతాయి. కాబట్టి యూట్యూబ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్ వైట్ స్టూడియో యాప్ కూడా ఖచ్చితంగా మీకు ఉండవలసిందే. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు ఒక్కొక్కటి ఎలా చూపిస్తున్నానో అలా మీరు వీడియో వారీగా చూసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కింద చూపిస్తున్నారు చూడండి. ఆప్షన్స్ అన్నీ కూడా నేను పైన చూపించేవి, కింద చూపించేవి డిఫరెంట్. పైన నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా సబ్స్క్రైబర్స్ ఎంతమంది అయ్యారు, 28 డేస్లో ఎంతమంది అయ్యారు, 90 డేస్లో ఎంతమంది అయ్యారు అనేది మనకి ఏ వీడియోకి ఎంతమంది, ఇప్పుడు రెవెన్యూ అనమాట. ఏ వీడియోకి ఎంత వచ్చింది ఇన్కమ్, ఏప్రిల్లో ఎంత, 30 డేస్లో ఎంత, 90 డేస్లో ఎంత, 28 డేస్లో ఎంత, ఇలా మనకి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇదంతా చూసుకున్న తర్వాత ఇది కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీలో మనకి ఎవరు మనకు మెసేజ్ చేశారు, కామెంట్ సెక్షన్లో ఎవరికి రిప్లై ఇచ్చాము లేదు అనేది కూడా మనకు కనిపిస్తే చూసుకొని మనం ఇక్కడ రిప్లై ఇవ్వచ్చు అనమాట. నేను చూసుకోలేదు, సో ఇప్పుడే దీన్ని ఓపెన్ చేశాను, నాకు అనిపించింది ఒకదానికి నేను రిప్లై అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. సో మీరు కంపల్సరీ మీ వీడియోస్కి వచ్చిన కామెంట్స్కి ఖచ్చితంగా ఇవ్వండి. తర్వాత చూడండి, అర్న్ ఆప్షన్ క్లిక్ చేసి చూడండి, యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్. తర్వాత మనం ఎంత డాలర్స్ వచ్చినాయి, వాచ్ పేజ్ యాడ్స్ నుంచి ఎంత, షార్ట్ ఫీడ్స్ నుంచి ఎంత, సూపర్ థ్యాంక్స్ నుంచి ఎంత, బ్రాండ్ కంటెంట్ ఎంత, మెంబర్షిప్స్తో ఎంత, ఇలా మన సూపర్ థ్యాంక్స్ అన్ని రకాల ఇవి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో పైన మనం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో ఇక్కడ నుంచి కూడా వీడియోని లేదా షార్ట్స్ని మీరు ఇక్కడే అప్లోడ్ చేసుకోవచ్చు. అదొకటి. తర్వాత పక్కన ఉన్న ఆప్షన్ వచ్చేసి నోటిఫికేషన్స్. ఈ నోటిఫికేషన్స్ మనకి ఏమన్నా వచ్చి కామెంట్ సెక్షన్లో కామెంట్స్ వస్తే కనుక నోటిఫికేషన్ మనకి ఇలా వస్తుందన్నమాట. సో ఇలా మీకు మళ్ళీ ఒకసారి ఓవరాల్గా నేనైతే చూపిస్తున్నాను. ఇలా మనము మన ఛానల్కి సంబంధించిన ఎవ్రీ స్టాట్స్ వీ కెన్ చెక్ దిస్ ప్లేస్ ఓన్లీ అనమాట. సో ఏది విషయము. నెక్స్ట్ మనం ఇక్కడ అర్న్ ఆప్షన్ చూస్తే మీకు ఒక విషయం ఇంకోటి చెప్పాలి. ఒక్కొక్క వీడియోకి ఎంత వచ్చింది, ఏమేమి లైక్స్ ఉన్నాయి, డిస్లైక్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా మొబైల్లో చేసే పని. మీరు పీసీలో చూడాలంటే మళ్ళీ వేరే ఉంటుందిలే. ఇది మొబైల్లో చూపిస్తున్నా చూడండి, రియల్ టైం ఎంత, తర్వాత వాచ్ అవర్స్ ఎంత, ఇప్పటివరకు ఎంత, మీరు డిక్రీజ్లో ఉందా ఇంక్రీజ్లో ఉందా అనేది చూపిస్తుంది అనమాట. సో ట్రెండింగ్ ఆప్షన్స్, ట్రెండింగ్లో ఏం చూస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ అనేది ఇక్కడ చూసుకొని మీరు దీని మీద కూడా వీడియో చేసుకోవచ్చు. తర్వాత ఓవర్ వ్యూ ఇది. ఆ తర్వాత కాంటెంట్, ఆ తర్వాత ఆడియన్స్. చూడండి, కాంటెంట్ చూపిస్తున్నా, కాంటెంట్లో న్యూ వ్యూవర్స్ ఎంత, దీంట్లో సబ్స్క్రైబర్స్ ఎంత, షార్ట్స్ నుంచి ఎంత, వీడియోస్ ఎంత, తర్వాత వ్యూస్లో షార్ట్స్ నుంచి ఎంత, వీడియోస్ నుంచి ఎంత, ఆ తర్వాత మనకి రిటర్నింగ్ వ్యూవర్స్ ఎంత, సబ్స్క్రైబర్స్ ఎంత, నాన్ సబ్స్క్రైబర్స్ ఎంత చూశారు, ఎంత పర్సంటేజ్లో చూశారు, ఇలా మనకి తర్వాత వ్యూస్ అక్రాస్ కంట్రీ, తర్వాత హౌ వ్యూవర్స్ ఫైండ్ యూ, నిన్ను ఎలా మీ ఛానల్ ఫైండ్ అవుట్ చేశా, షార్ట్స్ నుంచా, యూట్యూబ్ సర్చ్ చేశా ఎలా అనేది మనకి ఇక్కడ ప్రతి
ప్రతి స్టాట్స్ మనం ఇక్కడ చెక్ చేసుకొని దీని ఆధారంగా చేసుకొని మనము వీడియోస్ మేక్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ ఆడియన్స్ కూడా మనకి ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఏరియా నుంచి చూస్తున్నారు, ఏప్రిల్లో ఎంత చూసారు, మార్చ్లో ఎంత చూసారు, మంత్ వారీగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత యువర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ తర్వాత ఏ వీడియోకి ఎంత వచ్చింది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఏరియా నుంచి చూస్తున్నారు అనేది కూడా మనకు కనిపిస్తుంది. నాకు ఇండియా ఖతార్ నుంచి అయితే చూస్తున్నారట. ఇండియా నుంచి 98 అయితే ఖతార్ నుంచి 2% అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇలా మీరు ప్రతిదీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ చేసుకోవాలి మన స్టాట్స్, మన యూట్యూబ్ స్టేటస్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే చూడండి ఏ టైంలో చూస్తున్నారు వాళ్ళు అనేది. తిక్కుగా ఉంది చూడండి, తిక్కు పర్పుల్లో ఉన్న దాని దగ్గర అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉంది. ఆ టైంలో మీరు ఆ డేట్, ఆ టైము, ఆ డేకి చూసుకొని మీరు అప్లోడ్ చేసుకోండి వీడియోస్ ఏమన్నా ఉంటే. అలా తర్వాత ఇలా మీకు ఏజ్ గ్రూప్ చూడండి, నాకు ఎక్కువ 35-41 వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు. తర్వాత జెండర్ ఫీమేల్ ఎక్కువ చూస్తున్నారా, మేల్ ఎక్కువ చూస్తే ఫీమేల్ ఎక్కువ చూస్తున్నారు. జియోగ్రఫీ ఎక్కడి నుంచి చూస్తారు చూడండి. ఇప్పుడు ఇండియా ఖతార్ అని చెప్పినా కదా, సబ్ టైటిల్స్ పెట్టడం వల్ల ఎంతమంది చూస్తున్నారు, లేకుండా ఎంతమంది చూస్తున్నారు. వాచ్ టైమ్ ఫ్రమ్ సబ్స్క్రైబర్స్, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఎంత చూసారు, నాన్ సబ్స్క్రైబర్స్ ఎంత చూసారు అని. తర్వాత అలాగే వాచ్ తర్వాత ఛానల్స్ దట్ యువర్ సబ్ టైటిల్స్ వాచెస్, ఇలా మనకి ప్రతిదీ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ రెవెన్యూ అనమాట. ఈ రెవెన్యూలో కూడా మీకు ఇండివిజువల్గా షార్ట్స్ వారీగా ఉంటుంది, తర్వాత మంత్ వారీగా ఉంటుంది, ఓవరాల్గా ఉంటుంది, అండ్ షార్ట్స్ నుంచి ఉంటుంది, పోస్ట్ నుంచి, అన్నిటి నుంచి కూడా మీకు ఇక్కడ డిఫరెంట్లో ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కటి క్లియర్గా చూసుకొని మీరు దాన్ని బేస్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేసి మంచిగా మనీ అయితే సంపాదించండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్